హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. ఇంక ఈరోజు సండే కదా, మీరేం స్పెషల్స్ చేసుకున్నారనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవ్రీడే నేను 4:30 ఆర్ 5కి అయితే లేస్తాను కదా. ఈరోజు సండే, పిల్లలకి స్కూల్ లేదు, బావ కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదని అయితే 6కి అయితే లేచాను. ఈరోజు 6 to 12 వరకు నేను ఏమేమి చేస్తానో వీడియో అయితే తీసానమాట. డైలీ షార్ట్ వీడియో అవుతుంది కదా, ఈరోజు లాంగ్ వీడియో తీద్దామని అయితే తీసాను. ఇంకా మార్నింగ్ లేసి బ్రష్ చేసుకొని టీ అయితే పెడుతున్నాను. ఇంకా మా బావ కూడా కొంచెం వర్క్ ఉందంటే 6కే లేపమంటే బావని కూడా లేపిన అనమాట. ఇంకా బావ కూడా బ్రష్ చేసుకొని అయితే టీ అయితే తాగుతున్నాడు. నేను డైలీ మార్నింగ్ కొంచెం వాటర్ అయితే తాగుతాను. మా బావని తాగమని ఫోర్స్ చేస్తుంటే అసలు తాగడు. మార్నింగ్ టైంలో వాటర్ తాగే అలవాట్లేదు. ఇంకా మేము టీ తాగుతున్నాం బయట కూర్చొని. మార్నింగే క్లైమేట్ చాలా బాగుంటుంది, చల్ల గాలి, వేడివేడి టీ చాలా బాగుంటుంది కదా. ఇంకా మేము టీ తాగిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అంటే కొన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను, కొంచెం హ్యాండ్ వాష్ అయితే చేస్తానన్నమాట. ఎందుకు హ్యాండ్ వాష్ చేస్తానంటే కొన్ని కలర్ పోయేవి ఉంటాయి కదా, డ్రెస్సెస్, షర్ట్స్ కానీ, పిల్లలవి బట్టలు కానీ, వైట్ కలర్ ఏమైనా ఉంటే మాత్రం నేను బయటనే ఉతికేస్తాను, వాషింగ్ మిషన్లో వేయనవి. ఇంకా నేను మార్నింగ్ టైంలో అయితే బట్టలన్నీ నానబెట్టుకున్న తర్వాత బయట వాకిలి ఉడుద్దామని అయితే బయటికి అయితే వచ్చేసిన. ఇంకా మా బావ బయటికి వెళ్దామని అయితే కార్ అయితే తీస్తున్నాడు. 15 days బ్యాక్ అయితే బియ్యం తీసుకున్నాము, అవి అట్లనే ఉన్నవి, మర్చిపోయినాము. ఇప్పుడు కార్ డోర్ ఓపెన్ చేస్తే కానీ ఆ బియ్యం మూట కనపడింది. అందుకే బావ అయితే లోపలికి బియ్యం మూట అయితే తీసేసుకొచ్చినాడు అనమాట. ఇంకా మా పండు చింటూనైతే లేపుదామని అయితే వచ్చేసినాడు ఇక్కడ లోపలికి. బయటకి చికెన్ తీసుకోవడానికి వెళ్ళడానికి అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్తాడు అనమాట. ఎవ్రీ సండే బయటికి అట్లా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా పిల్లలకి కూడా అనైతే. పొద్దున్నే నిద్రలో నుంచి లేస్తారు. ఇంకా డైలీ 5కే లేస్తారు. ఈరోజు సండే కదా, సండే కూడా 5కే లేస్తారు. కానీ వాళ్ళు ఈరోజు కొంచెం ఎక్స్ట్రా, అంటే ఎక్కువసేపు అయితే పడుకున్నారు. ఇక్కడ మా పెద్ద పాప అయితే గుడ్ మార్నింగ్ చెప్తుంది. మా చిన్న పాపకి గుడ్ మార్నింగ్ చెప్పమంటే చెప్పాను అని అయితే అంటుంది. చికెన్ అనగానే లేసిరు ఇద్దరు, అప్పటిదాకా లేవలేదు. ఇప్పుడైతే గుడ్ మార్నింగ్ చెప్తుంది మా చిన్న పాప. అది కూడా ఎందుకు చెప్పిందంటే చెప్తేనే బయటికి తీసుకెళ్తా, లేకపోతే లేదు అని అయితే వాళ్ళ డాడీ అన్నాడు అనమాట. అందుకే గుడ్ మార్నింగ్ అని అయితే చెప్పింది. ఇంకా తర్వాత బ్రష్ చేసుకోమనంటే వచ్చిన తర్వాత చేసుకుంటానైతే ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నారు. బయటికి అంటే చాలు ఎంత సంతోషపడతారో పిల్లలే కాదు, నాకు కూడా చాలా ఇష్టం బయటికి వెళ్ళడం. ఇక్కడ మా పాపకైతే హెయిర్ బ్యాండ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇందులో అయితే మా బావ అయితే పైన నేను 50 రూపీస్ దాచిపెట్టుకున్నాను పైన సబ్జా పైన. ఇంకా అవి తీసుకొని అయితే సైలెంట్గా బయటికి వచ్చేసినాడు. నేను తర్వాత అడిగిన 50 రూపీస్ ఏవంటే నేనే తీసుకున్నానని చెప్పినాడు. అది కూడా వీడియోలో చూసి అడిగిన అనమాట నేను. ఇంకా తర్వాత అయితే బయటికి అయితే వెళ్తున్నారు చికెన్ తీసుకోవడానికి. ఇంకిద్దరు ముందు సీట్లోనే కూర్చుంటారు. ఎప్పటికైనా వెళ్ళినా కూడా వాళ్ళే ముందే కూర్చుంటానంటారు. ఇంకా నేను బయట అయితే మొత్తం ఊడ్చేసి పైప్తో వాటర్ అయితే కొట్టేసి ముగ్గు అయితే వేస్తున్నాను. నాకైతే మగ్గుతో వాటర్ చల్లడం చాలా ఇష్టం, కాకపోతే పైప్తో వాటర్ కొట్టమని అంటుంది ఆంటీ, అందుకని అయితే పైప్తో వాటర్ కొట్టేసిన. ఇంకా నేను వాకిలి వచ్చేసరికి అయితే వీళ్ళే చికెన్ తీసుకొని అయితే వచ్చేసినారనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మా బావ. దోసకాయ వేసి అయితే చేస్తున్నాడు. నాకు దోసకాయ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. టమాటా చికెన్ కర్రీ కూడా మస్తు ఉంటుంది. కొంతమంది దొండకాయలు కూడా వేస్ట్ చేస్తారు. ఇంక ఇక్కడైతే బగారాకి అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. మా పిల్లల కోసం అయితే బూస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టేస్ట్ చూద్దామని అయితే కొంచెం వేయమన్నాను బావని. కొంచెం వేసింది, అది పీవచ్చంగా కాలిపోయింది. అందుకే ఒక్క టేస్ట్ మా బావ, నేను అది వీడియో క్లిప్ కట్ చేసిన. ఇంకా మార్నింగ్ టైంలో అయితే మా పిల్లలు రాగానే బ్రష్ చేసుకున్న తర్వాత అయితే బూస్ట్ అయితే ఇచ్చేసిన. ఇక్కడ మా పెద్ద పాపకి కొంచెం అప్పచ్చలు అయితే పడ్డాయి, అందుకే డల్గా ఉంది. వాళ్ళది ఇద్దరు కొట్టుకున్నారని అయితే పెద్దదాన్ని అయితే కొట్టాల్సి వచ్చింది. ఊరికే కొట్టుకుంటున్నారని అయితే భయపెట్టినాము, అది వాళ్ళకి నచ్చలేదు. ఇంకా తర్వాత అయితే 9:30 ఎట్లా అవుతుంది. ఇంకా బయట టిఫిన్ చేస్తా అన్నాడు బావ. ఎందుకు, అన్నం కూర అన్నీ రెడీగా ఉన్నాయి కదా, తినేసి వెళ్ళమని అయితే చెప్పినాము. ఇంకా మార్నింగ్ చికెన్లోకి అయితే దోసకాయలు కట్ చేస్తుంటే నేను ఒక దోసకాయ ముక్క అయితే తిన్నాను, మంచిగా అనిపించిందని మా పిల్లలు కూడా అడిగితే కట్ చేసి అయితే ఇచ్చేసిన అనమాట. ఇంక ఇక్కడ బావ అయితే ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఆఫీస్ లేదనమాట, ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాడు వేరే ఊరికి అనమాట. మళ్ళీ నైట్ అయితే వచ్చేస్తాడు. నైట్ 7:30, 8 అట్లా అవుతుంది రావడానికి. ఇంకా నేను మార్నింగే 8:30కే అట్లా టిఫిన్ చేస్తా అని చెప్పేసి అంటే వద్దు, అన్నమే తింటామని అయితే అన్నారు. మళ్ళీ ఇప్పుడు డెసిషన్ అయితే మార్చుకున్నారు మా పిల్లలు. టిఫిన్ చేయి మమ్మీ, టిఫిన్ చేయొచ్చు కదా, తింటాము, టిఫిన్ చేయరాదు అని అయితే అడిగినారు. అందుకే మళ్ళీ అప్పటికప్పుడు ఉప్మా అయితే ప్రిపేర్ చేసి అయితే పిల్లలకు పెట్టేసి నేను కూడా కొంచెం తిని బట్టలు అయితే ఉతికేసిన అనమాట. చాలా బట్టలు ఉన్నాయి.
ఈ వెనక సిమెంట్ పడడం వల్ల బట్టలు ఉతకలేకపోయినా, ఉతికినా కూడా అవి మొత్తం సిమెంట్ పడి బట్టలన్నీ ఉతకనట్టుగా ఉంటున్నాయి. అయితే కొన్ని అయితే అప్పుడప్పుడైతే ఉతుకుతున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ ఉతికేసి అంతా ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ పెట్టుకున్న తర్వాత అయితే పిల్లలకి స్నానాలు చేపించి నేను కూడా స్నానం చేసేసిన. స్నానం చేస్తే చాలా రిలీఫ్గా ఉంది. ఇంత పని అంతా చేసి స్నానం చేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుందో. ఇంకా మా ఇద్దరు పిల్లలకి సండే వస్తే చాలు ఫ్రాక్ల పిచ్చి అనమాట. చాలా అంటే చాలా ఫ్రాక్ల పిచ్చి. ఇంకా మా చిన్న పాపకి అన్నం తింటే వాడైతే అన్నం తినను, గడ్డి తింటా అని చెప్తుంది. ఏదో ఫ్లోలో ఒకసారి అన్నాను అన్నం తినకపోతే గడ్డి తింటావని అడిగిన, ఇంకా అదే పట్టుకుంది, గడ్డి తింటా అనే అంటుంది. ఇంక ఇక్కడ మా పెద్ద పాపకైతే అన్నం అయితే పెడుతున్నా. 12:30 అట్లా అయిందనమాట. ఇంకా అన్నం ఆకలేస్తుంది మమ్మీ అని అంటే పెడుతున్నా. మా పెద్ద పాపకి చికెన్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. చికెన్ వండిన రోజు ఓన్గా తింటుంది, 2 టైమ్స్ పెట్టించుకొని తింటుంది. ఇంకా నార్మల్ డేస్లో అంటే అదర్ డేస్లో ఏమైనా కర్రీస్ చేస్తే అస్సలు తినదు. మళ్ళీ ఎగ్ అయితే అట్లా తింటుంది అనమాట. ఇంకా నేను కూడా మా పెద్ద పాపకి అన్నం కలిపించేసి తర్వాత నేను కూడా కొంచెం అన్నం అయితే తింటున్నా. మంచిగా మస్తు ఆకలేస్తుంది. కొంచెం కర్రీ అనేది వేడి చేసుకొని అయితే తింటున్నాం అనమాట. అప్పటికి 12:31 అయితే అవుతుంది. ఇంకా తిని కాసేపు పడుకుందామని అయితే తింటున్నాము. మా చిన్న పాపకి అన్నం పెడతానంటే వద్దు అని అయితే అన్నది. వద్దు అని అంటే ఊరుకుంటానా. ఇంకా నేను తిన్నాక మా చిన్న పాపకు కూడా తినిపించేసిన. ఇంకా పిల్లలిద్దరిని ఒక గంట సేపు అయితే పడుకోబెట్టేసిన. ఇంకా ఇది అనమాట వీడియో. మీకు ఎలా అనిపించింది అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సపోర్ట్ చేయండి. వెళ్తూ చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.